నమస్తే. వైసీపీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ అస్వస్థతకు గురయ్యారు. విజయనగరం జిల్లా చీపురుపల్లిలో వైసీపీ నిర్వహించిన వెన్నుపోటు దినం ర్యాలీలో పాల్గొన్న బొత్స సభలో ప్రసంగిస్తుండగా సొమ్మసిల్లి పడిపోయారు. హుటాహుటినే వైసీపీ శ్రేణులు బొత్స సత్యనారాయణను హాస్పిటల్కు తరలించారు. వైసీపీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ అస్వస్థతకు గురయ్యారు. విజయనగరం జిల్లా చీపురుపల్లిలో వైసీపీ నిర్వహించిన వెన్నుపోటు దినం ర్యాలీలో పాల్గొన్న బొత్స సభలో ప్రసంగిస్తుండగా సొమ్మసిల్లి పడిపోయారు. హుటాహుటినే వైసీపీ శ్రేణులు బొత్స సత్యనారాయణను హాస్పిటల్కు తరలించారు. వైసీపీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ అస్వస్థతకు గురయ్యారు. విజయనగరం జిల్లా చీపురుపల్లిలో వైసీపీ నిర్వహించిన వెన్నుపోటు దినం ర్యాలీలో పాల్గొన్న బొత్స సభలో ప్రసంగిస్తుండగా సొమ్మసిల్లి పడిపోయారు. హుటాహుటినే వైసీపీ శ్రేణులు బొత్స సత్యనారాయణను హాస్పిటల్కు తరలించారు. వైసీపీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ అస్వస్థతకు గురయ్యారు. విజయనగరం జిల్లా చీపురుపల్లిలో వైసీపీ నిర్వహించిన వెన్నుపోటు దినం ర్యాలీలో పాల్గొన్న బొత్స సభలో ప్రసంగిస్తూ ఉండగా సొమ్మసిల్లి పడిపోయారు. ఇదే అంశానికి సంబంధించిన అప్డేట్స్ మా కరెస్పాండెంట్ శ్రీధర్ లైవ్ లో అందిస్తారు. శ్రీధర్, గుడ్ ఆఫ్టర్నూన్. అసలు బొత్స సత్యనారాయణకి ఏమైంది? ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతం ఎలా ఉంది? ఏదైతే బొత్స ఈరోజు ఏదైతే వైసీపీ తలపెట్టినటువంటి వెన్నుపోటు దినం నిర్వహించాలని ఇప్పటికే పార్టీ శ్రేణులకి అయితే విజ్ఞప్తి చేసింది. ఈ నేపథ్యంలోనే ఈ రోజు చీపురుపల్లిలో నియోజకవర్గంలో ఈ వెన్నుపోటు దినం ర్యాలీ నిర్వహిస్తుండగా బొత్స ప్రచార రథంపై ఉన్నటువంటి బొత్స ప్రసంగిస్తున్నారు. అయితే ఈ క్రమంలోనే బొత్స అస్వస్థతకు గురై కళ్ళు తిరిగి కింద పడిపోయినటువంటి పరిస్థితి. అయితే కేవలం ఏంటంటే ఇది బీపీ డౌన్ అవడంతోనే పడిపోయినట్టుగా అయితే చెప్తున్నటువంటి పార్టీ శ్రేణులు. ప్రస్తుతం బొత్స అయితే మొదటిగా క్యాంప్ ఆఫీస్ కి అయితే తరలించారు. ప్రస్తుతం బొత్సకి బీపీ డౌన్ అవడం వల్లే ఈ విధంగా సొమ్మసిల్లి పడిపోయారని, అస్వస్థ గురై సొమ్మసిల్లి పడిపోయారని చెప్పేసి పార్టీ వర్గాలు అయితే చెప్తున్నాయి. ప్రస్తుతానికి బొత్స అయితే సపర్యలు అయితే చేస్తున్నారు. మొత్తం మీద హాస్పిటల్ నుంచి కూడా క్యాంప్ ఆఫీస్ కి తీసుకొచ్చి ప్రస్తుతం చికిత్స అయితే అందిస్తున్నారు. బొత్స పరిస్థితి అయితే ఇప్పుడు నిలకడగానే ఉంది, బాగానే ఉందని చెప్పేసి పార్టీ వర్గాలు అయితే చెప్తున్నటువంటి పరిస్థితి. ఏదైతే ఈ రోజు ఎండ తీవ్రత ఉండటం, అలాగే వెన్నుపోటు దినోత్సవ ర్యాలీలో పాల్గొన్నారు. అయితే ప్రచార రథంలో ప్రసంగిస్తుండగా ఒకసారిగా కింద పడిపోవడంతో అక్కడ ఉన్నటువంటి పార్టీ బొత్సను పైకి లేపే పూర్తి స్థాయిలో మొదటిగా ఆసుపత్రికి తరలించారు. ఆ తర్వాత క్యాంప్ ఆఫీస్ కి అయితే తరలించారు. ప్రస్తుతానికైతే బొత్సకి అన్ని విధాల చికిత్స జరుగుతుంది. ప్రస్తుతం బొత్స ఆరోగ్యం ఉందని చెప్పేసి చెప్పచ్చు. రైట్ శ్రీధర్, థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్ విత్ us.